హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజమట్లండి. ఏదైనా తీయగా తినాలనిపించినప్పుడు ఇలా స్వీట్ని కేవలం 3 నిమిషాల్లో అప్పటికప్పుడే ప్రిపేర్ చేసేయండి. రుచి మాత్రం చాలా బాగుంటుందండి. దీనికైతే ముందుగా కావాల్సింది పాల మీద ఉన్నటువంటి మీగడని మనం కలెక్ట్ చేసుకోవాలి. ఎలాగైనా మనం నెయ్యిని ప్రిపేర్ చేసేటప్పుడు పాల మీద ఉన్నటువంటి మీగడని తీసి స్టోర్ చేసుకుంటాం కదా, మరి అందులో ఉన్నటువంటి కొంచెం మీగడని మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒకసారి మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో అన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. బాదం, జీడిపప్పు, పిస్తా పప్పుని చిన్న సైజులో కట్ చేసి ఇందులోకి తీసుకోవాలి. దీంతో పాటు మిల్క్ మేడ్ని కూడా యాడ్ చేసుకోవాలండి స్వీట్నెస్ కోసం. మిల్క్ మేడ్ లేకపోతే చక్కెరని తీసుకోవచ్చు, లేదనుకోండి మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫ్లేవర్ కోసం రుచి ఇంకొంచెం బాగుండాలంటే మీరు యాలకుల పౌడర్ని కూడా కలుపుకోవచ్చు. మనం పొయ్యి వెలిగించకుండానే ఈ స్వీట్ రెసిపీని అప్పటికప్పుడే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. ఈ బ్రెడ్ని ఏం చేయాలంటే 4 సైడ్స్ మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు రొట్టెకర్ర తీసుకొని ఫ్లాట్గా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ చూస్తున్నాను చూడండి, స్లోగా ఈ విధంగా మనం ప్రెషర్ని స్లోగా వేస్తూ మనం దీన్ని ఫ్లాట్గా చేసుకోవచ్చు ఈజీగా. మనం ఒకేసారి ఎక్కువ ప్రెషర్ వేసేసామనుకోండి, ఈ బ్రెడ్ వచ్చేసి సపరేట్గా అయిపోతుందన్నమాట. స్లోగా ఈ విధంగా మనం చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసినటువంటి ఈ క్రీమ్ ఉంది కదా, ఈ క్రీమ్ దీని మీద వేసేసి ఈ విధంగా స్పూన్తో స్ప్రెడ్ చేసేసుకోవాలి. 4 సైడ్స్ కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం జస్ట్ చేత్తో ఈ విధంగా రోల్ చేసేస్తే సరిపోతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారండి. ఈ స్వీట్ రెసిపీ వచ్చేసి అంత రుచిగా ఉంటుంది. చాలా సింపుల్, చాలా ఈజీ కూడా. ఇంకా మీకు ఎక్స్ట్రాగా డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనం ప్రిపేర్ చేసిన వెంటనే మనం తినకుండా ఫ్రిడ్జ్లో ఒక్క హాఫ్ అన్ అవర్ పెట్టి మనం తిన్నామనుకుంటే రుచి మాత్రం అత్తిరిపోవాల్సిందే. మరి రోల్స్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత కొంచెం మనం డ్రై ఫ్రూట్స్తో మిల్క్ మేడ్ ఈ విధంగా యాడ్ చేసేసి గార్నిష్ చేసుకున్నాం అనుకోండి, రుచి మాత్రం చాలా బాగుంటుందండి. మరి కేవలం 3 నిమిషాలు చేసుకునే ఈ హెల్దీ స్వీట్ రెసిపీని ఈసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా నాకు కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.